హాయ్ హలో నమస్తే వనక్కం వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న టాక్స్. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను, మీరు చాలా బాగున్నారని అనుకుంటున్నాను. ఇక్కడ మార్నింగ్ అయితే చూశారు కదా, లేవగానే మంచి కట్టన్ తీసేసి డోర్ తీసేసి ఇంకా సండే అయితే కడగాను, సాటర్డే అయితే ఇంకా బయట కడిగేసాను. ఆ తర్వాత ఫస్ట్ వాటర్ తాగేసి మంచిగా వాకింగ్ చేయాలన్నమాట. సో మార్నింగ్ ఒక 15 మినిట్స్ 10 to 15 మినిట్స్ వాకింగ్ చేయడం వల్ల చాలా అంటే చాలా ఫ్రీగా ఉంటుందన్నమాట. స్టమక్ కానీ మన హెల్త్ కానీ అన్ని విధాలుగా బాగుంటుంది. ఆ తర్వాత ఇంకా హాల్ అంతా నీట్గా క్లీన్గా సోఫా కవర్స్ అవన్నీ నీట్గా వేసేసి ఇంకా కిచెన్లోకి వెళ్ళిపోవాలన్నమాట. ఈ లాంగ్ వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకోవాలని ఈరోజు మీ ముందుకు వచ్చేసాను. మన వ్లాగ్స్ నచ్చితే కనుక ప్లీజ్ స్కిప్ చేయకుండా వీడియోస్ చూడండి, నచ్చకపోతే స్కిప్ చేసేసేయండి. అండ్ ఏ కేటగిరీ ఆఫ్ వీడియోస్ కావాలి అనేది నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో ఆ టైపే నేను చేయడానికైతే ప్రయత్నిస్తాను. ఓకే, ఇక్కడైతే సోఫా అంతా క్లీన్ చేసేస్తున్నాను. ఇంకా లాస్ట్ చూసారా, హోంవర్క్ రాసుకొని ఇంకా సోఫా పైనే బుక్స్ బ్యాగ్ అంతా పెట్టేసిందనమాట. ఇంకా బుక్స్ అన్నీ తీసి బ్యాగ్లో పెట్టేసి టేబుల్ మీద పెట్టేసి నీట్గా హాల్ అంతా క్లీన్గా నీట్గా చేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా వర్క్స్ ఉన్నాయి. అండ్ అలాగే ఈ వ్లాగ్లో నేనైతే క్యాబేజీ కర్రీ ఎలా చేశాననేది చూపిస్తాను. చాలా సింపుల్గా అనమాట, చాలా టేస్టీగా చపాతీస్లో కానీ లేదంటే దోశలో కానీ పెసరట్టు దోశలో కానీ చాలా టేస్టీగా ఉంటుంది. రైస్లో కూడా చాలా బాగుండింది అనమాట. చాలా సింపుల్గా చేశాను, చూడండి స్కిప్ చేయకుండా. ఇంకా ఆ రోజైతే నేను పెసరట్టు అయితే వేసేసాను అనమాట. ఈ విధంగా అయితే పెసరట్టు చేసుకొని ఇంకా తలారెండర్ అయితే తినేసాము. చాలా బాగుండే. పెసరపప్పు రైస్ అయితే నైట్ మనం నానేసుకొని మార్నింగ్ అయితే అందులో అల్లం జీలకర్ర అండ్ అలాగే ఒక 2 పచ్చిమిర్చి వేసుకొని మిక్సీ పట్టుకొని ఈ విధంగా చేసుకుంటే మనకి పెసరట్టు బాగుంటుందన్నమాట. సాల్ట్ కూడా వేసుకొని చేసుకుంటే చాలా టేస్టీగా యమ్మీగా ఉంటుంది. ఇంకా నేను బఠానీ కర్రీ అనమాట, చాలా బాగుండింది. ఇక్కడ చూసారు కదా, ఈవినింగ్ 5 o'clock అయితే ఇక్కడ వర్షం స్టార్ట్ అయింది. లాస్ట్ అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తుందన్నమాట. ఇంకా చూడండి, అసలు ఏమంటారు, వింటర్ లాగా వర్షాకాలం రెయినీ సీజన్ లాగే ఉందన్నమాట. ఇప్పుడు ఎలా పడుతుందో చూడండి. ఈవినింగ్ అయితే చేంజ్ అయిపోతుంది క్లైమేట్. ఇక్కడైతే ఇంకా లాస్ట్కి అయితే బుక్స్ తీసుకొచ్చిన తర్వాత ఇంకా వాటికి అన్నిటికైతే ఇంకా నేనైతే ఏమంటారు బైండింగ్ అయితే వేసేసాను. ఇక్కడ వచ్చేసి ఇంకా ఆ రోజు అయితే ఫిష్ కర్రీ చేసుకున్నాం అనమాట. ఫిష్ కర్రీ చేసుకొని ఇంకా ఫిష్ అయితే ఎప్పుడు క్యాట్లాగే తెచ్చుకుంటూ ఉంటాము. క్యాట్లాగ్ కాకుండా ఈసారి వెరైటీగా వేరే ఫిష్ అయితే తీసుకొచ్చారు, చాలా టేస్టీగా ఉండింది. మీలో ఎంతమందికి సీ ఫుడ్ ఇష్టమో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. చాలా యమ్మీగా ఉండింది అనమాట. ఫుల్ ఎంజాయ్ చేసుకుంటూ తిన్నాను నేను ఈవినింగ్ అండ్ అలాగే మార్నింగ్ కూడా తిన్నాను. ఇంకా ఈ ఫిష్ కర్రీ ఏంటంటే ఒక 1 night 1 day గడిస్తే చాలా ఇంకా టేస్టీగా ఉంటుందని అంటారు. మీలో ఎంతమందికి తెలుసు? కావాలంటే అలా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. హాయ్, ఫస్ట్ ఫిజీ హెయిర్ లేకుండా మంచిగా కోమ్ చేసుకుందాం. ఓకే, దిస్ ఈస్ బెస్ట్ ఫర్ ఫిజీ హెయిర్. సో 2 parts డివైడ్ చేసుకోండి ఈ విధంగా. ఓకే, ఇలా డివైడ్ చేసేసుకొని ఓకే, అండ్ ఎస్, ఫిజీ హెయిర్ అయితే వెళ్ళిపోయింది. సో ఇప్పుడు చూపిస్తాను హెయిర్ స్టైల్. ఓకే, ఈ విధంగా ఇక్కడ పాపడ్ తీసుకోండి. ఓకే, అండ్ ఆల్సో ఇక్కడ పాపడ్ తీసుకున్న తర్వాతకి ఇక్కడ సైడ్ కూడా ఓకే, ఈ విధంగా ఇటు సైడ్ కూడా పార్టీషన్ తీసుకోవాలి. ఓకే, తీసుకున్న తర్వాతకి ఇది ఇలాగే వదిలేసి ఈ బ్యాక్ హెయిర్ ఉంటుంది కదా, అంతా క్లిప్ పెట్టేద్దాం. అని క్లిప్ పెట్టేసేయండి. సో ఏ డిస్టర్బ్ లేకుండా ఉంటుంది. ఓకే, నౌ మంచిగా ఈజీగా లేకుండా మళ్ళీ ఒక్కసారి కోమ్ చేసుకుందాం. రైట్, ఆఫ్టర్ దట్ ఐ షో యూ. సో ఇక్కడ 1 hair అండ్ ఆఫ్టర్ దట్ ఇంకొకటి ఇలా మనం అల్లుకుంటూ పోవడమే. మీడియం హెయిర్ స్టైల్ వాళ్ళకి చాలా బాగుంటుంది అనమాట. ఇది డెఫినెట్గా ట్రై చేయండి. నేను చెప్పిన విధంగా చేస్తే మీకు చాలా అంటే చాలా ఈజీగా వస్తుంది అనమాట. మెయిన్గా మీరు ఫిజీ హెయిర్ లేకుండా చేసుకోవాలి అండ్ అలాగే ఇక్కడ డివైడ్ చేసుకోవాలి. మీరు ఎంత ఫిజీగా లేకుండా కానీ మనం ఇట్లా తీసేటప్పుడు మనకి చిక్కులు వస్తూనే ఉంటాయి. ఇలా కోమ్ చేసుకోవాలి, కామన్ అనమాట, బట్ బాగుంటుంది హెయిర్ స్టైల్.
ఇక్కడ వరకు వేసేసుకొని అనిపించింది కదా. సో ఇప్పుడు పిన్స్ కానీ టిక్ టిప్స్ కానీ పెట్టేసేయండి. యా, పెట్టేసిన తర్వాతకి మనం ఇప్పుడు ఏదైతే ట్రిక్ పెట్టామో అది తీసేయాలి. తీసేసినాక ఈ విధంగా ఇక్కడ ఇలా ఒకటి తీయండి, ఇంకొకటి తీయండి. ఓకే, ఇక్కడ కూడా 1 టైం, సెకండ్ టైం తీసి కొంచెం తీసేయాలేమో మళ్ళీ ఇంకొకసారి కోట్ చేసుకోండి. క్లిప్ పెట్టేసుకోవాలి. యా, అంతే. న్యూ హెయిర్ స్టైల్ ఫర్ మీడియం హెయిర్. అంతే, చాలా అంటే చాలా ఎలిగెంట్గా, లుక్ వైజ్ కూడా చాలా బాగుంటుంది చూడండి. ఇక్కడ చూసారు కదా, నేనైతే క్యాబేజ్ కర్రీ కోసం ఆనియన్స్, గార్లిక్ రెడీ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాతకి ఇక్కడైతే మనము గార్లిక్, పోపు గింజలు, ఆనియన్, అలాగే కరివేపాకు, చిటికెడు పసుపు వేసుకొని మంచిగా కుక్ చేసుకోండి రెడ్ కలర్లో వచ్చిందాకా. అండ్ అలాగే పక్కకు నేను క్యాబేజీ వచ్చేసి మంచిగా నీట్గా కట్ చేసుకొని అండ్ అది బాయిల్ చేసి పక్కకు పెట్టుకున్నాను అనమాట. ఓకే, ఇక్కడ చూసారు కదా పచ్చి బఠానీ ఉంటుంది కదా, అది కూడా నేనైతే ఒక 20 మినిట్స్ అయితే వాటర్లో వేసి పెట్టుకున్నాను. ఆ తర్వాత ఇక్కడ ఆనియన్స్ అవన్నీ వేసిన తర్వాతకి మంచిగా బఠానీ వేసుకుంటే అది ఫ్రై అవ్వడం వలన ఏంటంటే కొంచెం మంచిగా ఉడికిపోతాయి అన్నమాట. అంటే ఆయిల్లో మగ్గడం వలన మంచిగా ఉడికిపోతాయి, పచ్చి పచ్చిగా ఉండకుండా. కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. ఏమంటారు, చాలామందికి క్యాబేజీ, కాలీఫ్లవర్స్ ఇవన్నీ తినడం ఇష్టం ఉండదు కదా, అలాంటి వాళ్ళు ఈ విధంగా ట్రై చేయండి, పిల్లలు కూడా తింటారనమాట. ఓకే, ఈ విధంగా అది ఫ్రై అయిపోయిన తర్వాతకి ఇక్కడైతే నేను క్యాబేజీ అయితే వేసేసాను. అది ఆల్రెడీ మనము ఏమంటారు బాయిల్ చేసుకున్నాం కాబట్టి జస్ట్ మనము ఆనియన్స్లో వేసేసుకొని కొంచెం సాల్ట్, పసుపు, ఓకే, సాల్ట్, చిటికెడు పసుపు వేసేసుకొని మంచిగా ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో మగ్గనిచ్చి ఆ తర్వాత టమాటోస్ వేసుకోవాలి. ఇందులో వాటర్ అనేది వేయొద్దు. చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. డెఫినెట్గా ట్రై చేయండి. ఎవరికి ఇష్టం ఉండదు కదా, అలాంటి వాళ్ళు కూడా తింటారనమాట. అండ్ అలాగే మనము సపరేట్గా కుక్ చేసుకున్నాం కాబట్టి ఏమన్నా స్మెల్ ఉన్నా కానీ, అంటే కొంతమందికి ఈ క్యాబేజీ స్మెల్ నచ్చదనమాట. అలాంటి వాళ్ళకి అలా మనం కుక్ చేసుకోవడం వలన అది వెళ్ళిపోతుంది. అండ్ అలాగే ఇక్కడ ఆయిల్లో కూడా మనం ఫ్రై చేసాం కాబట్టి ఇంకా ఏమీ అలాంటి వగరు టేస్ట్ లాగా ఉండదనమాట. ఇక్కడ టమాటోస్ అయితే నేను మీడియంలో అయితే వేసుకొని కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటున్నాను, సో దట్ మనకి అవి సాఫ్ట్గా కుక్ అయిపోతాయి. మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ తర్వాత చూస్తే ఈ విధంగా చూడండి మొత్తం సాఫ్ట్గా అయిపోయింది టమాటో. ఇప్పుడైతే నేను ఈ టమాటోస్లోనే మనం కొత్తిమీర వేయడం వల్ల ఆ కొత్తిమీర ఫ్లేవర్ అనేది కర్రీకి మొత్తం చాలా యమ్మీగా పడుతుంది. ఏ కర్రీస్లో కానీ టమాటోస్తో పాటు మీరు కొత్తిమీర వేయండి, టేస్ట్ చాలా డిఫరెంట్గా మారుతుంది. ఇక్కడైతే ధనియా పౌడర్ అయితే వేసుకున్నాను 1 స్పూను. ఓకే, ఎప్పటికప్పుడు ధనియాలు తెచ్చుకొని మేము మంచిగా వాటిని దోరగా వేపుకొని మిక్సీ పట్టి పెట్టుకుంటాము. సో మనం అలా తెచ్చి ప్రతి ఒక్క కర్రీస్లోకి యూస్ చేస్తాం కదా, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మనం లోకల్లో ప్యాకెట్స్ తెచ్చుకొని యూస్ చేయడం వలన అదంత టేస్ట్ ఉండదన్నమాట. అందుకే మేము ఎప్పుడు ఇలాగే చేస్తాము. ఇక్కడ కారం అయితే 1.5 స్పూన్ అయితే వేసుకున్నాను, కారాన్ని బట్టి అనమాట. మీ దగ్గర ఉండే కారం ఎక్కువ కారం ఉంటుంది అనుకుంటే 1 టేబుల్ స్పూన్ వేసుకోండి, లేదు అది తక్కువ ఉంటుందంటే 1.5 స్పూన్ వేసుకోండి. సో ఇలా 10 మినిట్స్ మగ్గనిచ్చాను చూడండి, దగ్గరకు అయిపోయింది. ఇంకా ఇందులో వాటర్ కూడా ఏం వేయని అవసరం లేదు, ఎలాంటి మసాలా కూడా అవసరం లేదు. చపాతీస్లో కానీ, దోశలో కానీ, రైస్లో కానీ చాలా టేస్టీగా యమ్మీగా ఉంటుంది. బటనీస్ వేయడం వలన ఇంకొంచెం ఫ్లేవర్ అనేది మంచిగా యాడ్ అయ్యి చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. ఓకే, అండ్ అలాగే ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందనేది కూడా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఓకేనా.